హాయ్! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. కొన్ని కథలుంటాయండి, అవి ఒక తరంతో ఆగిపోవు, తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అలాంటిదే ఈ చుటాడా కుటుంబం కథ, ఓ గొప్ప విశ్వాస వారసత్వం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే 20వ శతాబ్దం చివరి రోజుల్లో డాక్టర్ జాషువా చుటాడా అనే ఆయన ఆసియాలోనే ఓ పెద్ద క్రైస్తవ సంస్థకు చైర్మన్గా ఎన్నికయ్యారు. అప్పట్లో జపాన్లో చుటాడా అనే పేరు వింటేజాలు దేవుని సేవ, మిషనరీ పనే గుర్తుకొచ్చేది. అంతలా పేరు సంపాదించుకున్నారన్మాట. కాని ఇంత పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి? ఈ వారసత్వం వెనకున్న అసలు కథేంటి? అది తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. దశాబ్దాల క్రితం ఒక యువకుడు తన జీవితాన్ని తలకిందలు చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. అక్కడ్నుంచే అంతా మొదలైంది. ఈ కథ మూలాల్లోకి వెళ్తే మనం కలవాల్సిన మొదటి వ్యక్తి హెన్రీ చ్యూటాడా. ఆయనే జాషువా గారి తాత. వృత్తి ప్రకారం ఆయన సింగపూర్లో డెంటిస్ట్. కాని తన కుటుంబానికి మాత్రం చాలా బలమైన విశ్వాస పునాది వేశారు. అసలు ఆయన భక్తి ఏ స్థాయిలో ఉండేదంటే ఆశ్చర్యం వేస్తోంది. తన సొంత ఇంట్లోనే చర్చ్ మీటింగ్స్ పెట్టేవారు. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్లతో రోజు గంటల తరబడి ప్రార్థన చేయించేవారు. అది కదలకుండా మెదలకుండా, అంత స్ట్రిక్ట్ అనమాట. ఆ వాతావరణమే వాళ్ల జీవితాల్ని అంత బలంగా మార్చింది. ఇప్పుడు కథలోకి అసలైన హీరో ఎంటరవుతాడు. హెన్రీ కొడుకు డేవిడ్ స్టుటాడా. చిన్నప్పట్నుంచి చాలా చురుకైనవాడు, దేవుడంటే భక్తి ఉన్నవాడు. కాని ఆయన తన జీవితంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మొత్తం కుటుంబ భవిష్యత్తునే మార్చేసింది. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్లే. కాని తన విశ్వాసం గురించి ఎంత లోతుగా ఆలోచించాడో చూడండి. క్రిస్మస్ గురించి ఆయన రాసిన ఈ మాటలు చదివితేనే అర్థమవుతోంది తనలో ఎంత బలమైన నమ్మకం ఉందో. తన జీవితంలో పెద్ద తుఫాను రాకముందు ఆయన మనసు ఎంత నిశ్చలంగా ఉండేదో ఈ మాటలు చెబుతున్నాయి. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో లండన్లో లా చదువుతున్నప్పుడు డేవిడ్ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆయనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం ఎదురైంది. అప్పుడు తన ముందు రెండు దారులు కనిపించాయి. జపాన్కు ప్రధాని కావడమా, లేక దేవుని సేవకుడిదా మారడమా? ఎంత పెద్ద ప్రశ్న కదా! ఒక్కసారి ఆలోచించండి, ఎంత కష్టమైన ఎంపికో. ఒకవైపు చూస్తే పవర్, పేరు, ఏకంగా జపాన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం. మరోవైపు చూస్తే ఇవన్నీ వదిలేసి త్యాగంతో కూడిన దేవుని సేవ. ఈ రెండింటి మధ్య డేవిడ్ మనసు చాలా సంఘర్షణ పడింది. తన కన్ఫ్యూజన్ అంతా వివరిస్తూ తండ్రికి ఏకంగా 14 పేజీల లెటర్ రాశాడు. ఒక టెలిగ్రామ్ కూడా పంపాడు. రిప్లై కోసం టెన్షన్గా ఎదురుచూస్తున్నాడు. వాళ్ల నాన్నగారు రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్నే ఒక టెలిగ్రామ్ పంపించారు. అందులో ఉన్నవి రెండు మాటలు: దేవునికి విధేయుడిగా ఉండు. అంతే. ఆ ఒక్క మాటతో డేవిడ్ కన్ఫ్యూజన్ అంతా మాయమైపోయింది. తన దారి ఏంటో క్లియర్ అయిపోయింది. సరే, ఆ నిర్ణయం తీసుకున్నాక డేవిడ్ జీవితం కొత్త ట్రాక్లోకి వెళ్ళింది. జపాన్కి తిరిగొచ్చాడు, బైబిల్ కాలేజ్లో చేరాడు, పెళ్లి చేసుకున్నాడు, దేవుని సేవ మొదలుపెట్టాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న టైంలో వచ్చింది అసలైన పరీక్ష, రెండో ప్రపంచ యుద్ధం రూపంలో. అప్పట్లో జపాన్లో రూల్ ఎలా ఉండేదంటే చక్రవర్తిని దేవుళ్లా కొలవాలి, ఆయనకు నమస్కరించాలి. కాని డేవిడ్ నమ్మకం ప్రకారం ఆరాధన ఒక్క దేవుడికే చెందాలి. అందుకే నేను చక్రవర్తికి నమస్కరించను అని తెగేసి చెప్పాడు. ఆ ధైర్యానికి ఆయన చెల్లించిన మూల్యం చాలా పెద్దది. అతన్ని అరెస్ట్ చేశారు. 1942 జూన్ 24న సీక్రెట్ పోలీస్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఎంత శిక్ష వేశారో తెలుసా? 18 నెలలు, అంటే 1.5 సంవత్సరం. ఒక చిన్న చీకటి గదిలో ఒంటరిగా. ఊహించుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుందా? నెలకి ఒకసారి, అది కేవలం 5 నిమిషాలు మాత్రమే భార్యను చూసేందుకు పర్మిషనిచ్చేవారు. అలాంటి ఒక మీటింగ్లో ఆయన అన్న మాటలివి. ఆ బాధలో, ఆ ఒంటరితనంలో ఆయనకొక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు. అదే ఇమ్మానియేలు, అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే అనుభవం. యుద్ధం అయిపోయింది. డేవిడ్ జైల్నుంచి బయటికొచ్చాడు. ఆ జైలు జీవితం ఆయనను కుంగదీయలేదు. పైగా అదే ఆయన భవిష్యత్ సేవకు పునాదిగా మారింది. ఆయన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సమయమే ఒక గొప్ప మిషన్కి ప్రారంభమైంది. అందుకే
యుద్ధం తర్వాత ఆయన మొదలుపెట్టిన సంస్థకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆ చీకటి గదిలో ఆయనకు దొరికిన దేవుని తోడు ప్రపంచానికి కూడా కావాలని ఆయన కోరుకున్నాడు. అలా ఆ జైలు గది ఒక పెద్ద మిషన్కి పుట్టుకనిచ్చింది. చూస్తుండగానే ఒక వ్యక్తి జైలు అనుభవం నుంచి పుట్టిన ఆ చిన్న విత్తనం కొన్ని దశాబ్దాల్లోనే మహావృక్షంలా వర్ధిలిపోయింది. 1945లో టోక్యోలో మొదలైన ఆ మిషన్ 90లు వచ్చేసరికి 100కు పైగా చర్చీలు, వేలాది మంది విశ్వాసులతో జపాన్ అంతా విస్తరించింది. అద్భుతం కదా? సరే, ఇప్పుడు కథ మళ్లీ మొదటికొస్తుంది. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న జాషువా దగ్గరకు. తాత, తండ్రి కష్టపడి నిర్మించిన ఈ గొప్ప విశ్వాసపు వారసత్వాన్ని ఇప్పుడు ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. జాషువా కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు. ఇండియా నుంచి సేవకు పిలుపు వస్తే ఏకంగా 14 సంవత్సరాలు అక్కడే మిషనరీగా పనిచేశాడు. ఆ తర్వాత తన తండ్రి మొదలుపెట్టిన బైబిల్ కాలేజ్ బాధ్యతలు తీసుకోవడానికి మళ్లీ జపాన్ వెళ్లాడు. ఇక్కడ మరో అద్భుతం జరిగింది. జాషువా ఆధ్వర్యంలో కాలేజ్ని ఇంకా పెద్దది చేయాలనుకున్నారు. పక్కనే ఉన్న స్థలం కావాలని అందరూ కలిసి ప్రార్థించారు. నమ్మలేరు కాని మరుసటి రోజే ఆ స్థలం ఓనర్లు వచ్చి, మా స్థలం అమ్ముతున్నాం, కొంటారా అని అడిగారు. అంతకంటే మిరాకిలేంటంటే దాన్ని కొనడానికి ఎంత డబ్బు కావాలో సరిగ్గా అంతే మొత్తం డొనేషన్గా వచ్చింది. ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా కొత్త క్యాంపస్ కట్టేశారు. ఈ కుటుంబ వారసత్వంలో మరో అద్భుతమైన కోణం కూడా ఉంది. జాషువా అత్తగారు ముత్సుకో హిరోషిమా మీద అణుబాంబు పడటానికి ఒక్కరోజు ముందు ఏదో దైవ ప్రేరణతో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ టైంలో దేవుడామెకొక వాగ్దానం చేశాడట. దాని ఫలితమేంటో తెలుసా? ఆమె 3 కూతురులు 3 వేర్వేరు దేశాల్లో మిషనరీలుగా సేవ చేశారు. తరతరాలుగా దేవుని పిలుపు అంటే ఇదేనేమో. సో చివరిగా ఈ చుటాడా కుటుంబ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక తరంతో ఆగిపోకుండా తరతరాలు నిలిచే వారసత్వాన్ని కట్టాలంటే అసలు ఏం కావాలి? బహుశా జవాబు పెద్ద పెద్ద పనుల్లో కాదేమో, కష్టాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండటంలో, ఆ విశ్వాసాన్ని మన తర్వాటి తరానికి అందించడంలోనే ఉందేమో. ఏమంటారు? Thank you for watching, guys. Like, share, subscribe to my channel.